సో డాక్టర్ శశి, నిన్న ఒక పేషెంట్ వచ్చారు. వచ్చి చాలా డౌట్స్ అడిగారు. యాక్చువల్లీ 3 సంవత్సరాల నుంచి దే ఆర్ ట్రైంగ్ టు కన్సీవ్, ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ మిస్క్యారీ అయింది. ఇప్పుడు తన వైఫ్ ఏజ్ వచ్చేసి 30 years. తనది టెస్ట్లో ఏఎంహెచ్ అనేది టెస్ట్ కొంచెం తక్కువ వచ్చింది, 0.6. సో దీనికి రీజన్స్ ఏముండొచ్చు అని అడిగారు. ఏఎంహెచ్ అనేది జనరల్ వాల్యూస్ మనకు చూసుకుంటే రిప్రొడక్టివ్ ఏజ్ ఇండివిజువల్స్ 23 years నుంచి 28 years వరకు అరౌండ్ 2.5 నుంచి 3 వరకు ఉండాలి కదా. సో 0.6 ఏఎంహెచ్ ఫర్ 30 years అంటే ఆబ్వియస్లీ ఆమె బయలాజికల్ ఏజ్ 30 అయినా ఆమె ఓవేరియన్ ఏజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 40-45. సో ఆ ఏజ్కి మిగిలిపోయిన ఎగ్సే ఉంటాయి. సో దాంతో మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మిస్క్యారేజ్ రేట్ అనేది ఎక్కువే. కాకపోతే ఏజ్ 30 years కాబట్టి still there is good chance, fair chance of having a natural pregnancy with take home baby. ప్రెగ్నెన్సీ రావడమే ఇంపార్టెంట్ కాదు, మనకు 9 months హెల్దీ బేబీ డెలివర్ కావాలి. ఇక్కడ కాంప్లికేషన్స్ ఏముండొచ్చు అంటే యాజ్ వి ఆల్ నో 30 years అయితే డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. అలానే ఏఎంహెచ్ వాల్యూ 0.6 ఉంది కాబట్టి డెఫినెట్లీ రిస్క్ అనేది డబుల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం పీజీటీఏకి వెళ్తే ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ ఇన్ అవర్ కేస్. తన వైఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తనకి నైట్ షిఫ్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి, స్ట్రెస్ కూడా చాలా హై ఉందని చెప్పారు. సో తనకి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు? ఒక్కటి ఏంటంటే డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువే ఉంటుంది అండ్ సిట్టింగ్ జాబ్ సెకండ్ థింగ్, అండ్ నైట్ షిఫ్ట్స్ కాబట్టి మనకు స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అనేది అవ్వచ్చు. సో దీనివల్ల మనం హౌ వీ కెన్ ఇంప్రూవ్ అంటే అచీవబుల్ టార్గెట్స్ ఇవ్వడం బెటర్. సో మనం ప్రొఫెషన్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పలేము, ఇట్స్ లైవ్లీహుడ్. సో హౌ వీ కెన్ రెడ్యూస్ ద స్ట్రెస్? నైట్సే కంటిన్యూస్గా ఎవరికి ఉండవు. సో ప్రతి మంత్ 15 days నైట్ ఉంటుంది, 15 days మార్నింగ్ ఉంటుంది. సో 6 to 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ మార్నింగ్ పూట ఉన్నా మనం అది చాలా బెటర్ రెగ్యులేషన్ కోసం, ఓవ్యులేషన్ రెగ్యులేషన్, మెన్స్ట్రువల్ రెగ్యులేషన్ కోసం చాలా బెటర్. అండ్ ఇంకేం ఇంప్రూవ్ చేయొచ్చు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. మార్నింగ్ పూట అట్లీస్ట్ ఒక 6-7 hours స్లీప్ అయిపోయిన తర్వాత ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ మనము ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇట్ విల్ హెల్ప్ హర్ అలాట్. కొన్ని హాస్పిటల్స్లో పేషెంట్స్ ఇప్పుడు ఫర్టిలిటీ ప్లానింగ్కి వచ్చినప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ వ్యాక్సినేషన్స్ అయినాయా లేదా, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే ఏమేం స్టెప్స్ తీసుకోవాలి అనేది మీ సజెషన్లో ఏమేమి ఉంటాయి జాగ్రత్తలు? చాలామంది ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది మర్చిపోయారు. నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చింది. సో 6 months నుంచి ఎగ్ పెరగని టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఎవాల్యుయేషన్ చేస్తే హెచ్పి వాస్ 8.5. సివిపి కూడా ఇంపార్టెంట్ కదా. సో అనీమియా ఉంది పేషెంట్కి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే అనీమియా కెన్ ఆల్సో కాజ్ ఓబిలియన్ డిస్రెగ్యులేషన్, ఓవ్యులేషన్ కాదు. సో జనరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే లాస్ట్ 3 monthsలో హౌ ఇస్ దర్ బాడీ స్టేటస్, స్ట్రెస్లు ఉన్నారా, నిద్ర సరిగ్గా లేదు, అండ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఎస్పెషలీ చాలా మందికి థైరాయిడ్ వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి, సబ్ ఫర్టిలిటీ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో థైరాయిడ్ ఎవాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయనుకోండి, ఆల్వేస్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ పీసీఓడి. బట్ దెర్ ఆర్ యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఇర్రెగ్యులర్గా స్పాటింగ్ అవుతుంది, పాలిప్స్ ఉండొచ్చు. అది కాకుండా ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉన్నా కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో ఈ హిస్టరీ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఫోలిక్ యాసిడ్ వాడడం కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ వాడడం కానివ్వండి, లాస్ట్ 3 months బాడీ ఎలా ఉంది. సో లాస్ట్ 3 months ప్రిపరేషన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బికాస్ ఎగ్ అయినా స్పర్మ్ అయినా 70 days బాడీలో పెరుగుతుంది కాబట్టి లాస్ట్ 70 days ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేసుకున్నాక విల్ గివ్ దెమ్ సమ్ టైమ్. ఒక 2 months ప్రిపేర్ అయిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మన ఫర్టిలిటీ ప్రాక్టీస్లో కొందరు రిలేటివ్స్ పేషెంట్స్తో సహా వచ్చి చాలా కంగారు పడతారు, అండ్ ఎవరి ప్రాబ్లం ఏంటి అనేది అడుగుతారు. సో వాళ్ళ మధ్యలో కొంచెం గొడవలు కూడా అవుతాయి. డాక్టర్స్ కన్సల్ట్ అయిన తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ చూసి డాక్టర్ చెప్పండి ఎవరికి ప్రాబ్లం ఉంది, దేనివల్ల అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అసలు హీటెడ్ సిచ్యువేషన్ అయిపోతుంది. వైఫ్ పేరెంట్స్, కపుల్ పేరెంట్స్ కూడా చాలా యాంగ్షియస్ అయిపోయి అసలు ఒక్కొక్కసారి డొమెస్టిక్ ప్రాబ్లమ్స్, డివోర్స్ వరకు కూడా అయిపోతున్నాయి ఈ డిస్కషన్స్. సో మీ కౌన్సిలింగ్ అండ్ మీ సజెషన్స్ ఏముంటాయి? ఫస్ట్ విజిట్లో రిలేటివ్స్, పేరెంట్స్ వచ్చినా ఐ ఆల్వేస్ ప్రిఫర్ టాకింగ్ టు ద కపుల్ ఫస్ట్. రెండోది, ఇవాల్యుయేషన్ అయినాక కూడా మనం క్లియర్ కట్గా ఒకటే పార్ట్నర్ని ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేసి ప్రాబ్లం నీదే అని చెప్పలేం.
అవును, ఒక్కొక్కసారి జస్ట్ ఓన్లీ హస్బెండ్స్ వస్తున్నారు, వైఫ్ కి చెప్పకుండా కూడా వస్తారు. అండ్ వైఫ్ కూడా పేరెంట్స్ కి తీసుకువస్తాను, హస్బెండ్ రారు. సో అదే కొంచెం వాళ్ళ మధ్యలో కూడా కొంచెం సీక్రసీ మెయింటైన్ అవుతుంది ఫర్టిలిటీ ఇన్వెస్టిగేషన్స్. అవును. నిన్ననే ఒక కేసు చూసాను. సో 10 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్, ఫస్ట్ 5 years అసలు మేల్ పార్ట్నర్ని ఇన్వెస్టిగేటే చేయలేదు. ఓన్లీ ఫీమేల్కి మందులు ఇచ్చి ఫీమేల్ పార్ట్నర్ పేరెంట్స్ ఏమో, మేడం మా అమ్మాయికి అవ్వట్లేదు, పీసీఓడి ఉంది, లాప్రోస్కోపీ చేయించినాం, అయినా అవ్వట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అనేసి. సో అసలు మేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేషనే చేయలేదు. ఇప్పుడు 6th year 7th year ఆఫ్ మ్యారేజ్, ఇప్పుడు చూసేసరికి మేల్ పార్ట్నర్కి 5 million కౌంట్ ఉంది. పీసీఓడి ఉన్నా రెగ్యులర్ సైకిల్ వస్తుంది, పీసీఓడి ఉండడం వల్లే పిల్లలు పుట్టట్లేదని వీళ్ళ పేరెంట్స్ ఈమెను తీసుకొని వచ్చి, హస్బెండ్ రాక హస్బెండ్ సపరేట్గా వచ్చి మేడం నాకేమైనా ప్రాబ్లం ఉంది చూడండి అంటే, ఇవన్నీ టైం వేస్ట్ కాకపోతే ఏంది అసలుకి? కరెక్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ క్లినిక్ వచ్చి చూపించుకుంటే ప్రాబ్లం ఎవాల్యుయేషన్ అవుతుంది. చాలా ఎమోషనల్ బర్డెన్. ఇప్పుడు వైఫ్ టార్చర్ పెడుతున్నారు, దీనివల్ల అయి ఉండొచ్చా, లేదా వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఆయన ఫ్యామిలీ మీద ఫోకస్ చేయట్లేదు, దానివల్ల అవుతుంది అని. ఇవన్నీ కామన్ యాక్చువల్లీ. అసలు వీటన్నిటికీ నన్ను అడిగితే అయితే పెద్ద టైం వేస్ట్. వచ్చి ఇద్దరు ఒకటేసారి ఎవాల్యుయేషన్ చేసుకుంటే ప్రాబ్లం కరెక్ట్ టైంకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే తగ్గుతాయి, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ రిపీటెడ్గా డిస్కషన్ చేస్తే ట్రీట్మెంట్ చేసే టైమే తగ్గిపోతుంది. సో వీళ్ళతో మనం డిస్కషన్, వాళ్ళతో మనం డిస్కషన్, ఫ్రెండ్స్ ఓదార్పియగలుగుతారు, ఫ్యామిలీ బాధపడగలుగుతారు, కానీ ట్రీట్మెంట్ అయితే చేయలేరు కదా. మనల్ని మనమే చూసుకోవాలి. రేపు పొద్దున బేబీ పుట్టినా ఒక 6 months 1 year వరకు పేరెంట్స్ హెల్ప్ చేయగలుగుతారు, కేర్ టేకర్స్ చూసుకోగలుగుతారు, కానీ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద పేరెంట్స్. సో ఫస్ట్ సీక్వెన్స్ వచ్చేసి 2 years వరకు ట్రై చేస్తారు ప్రెగ్నెన్సీకి. దాని తర్వాత కొన్ని హోమియోపతి ఆర్ లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడతారు. ఆఫ్టర్ దాట్ కొంచెం కన్జర్వేటివ్గా ట్రీట్మెంట్ చేయండి, ఏదైనా ఇంజెక్షన్స్ పెట్టండి అని అంటారు. అండ్ అది అయ్యేసరికి ఇంకా ఎగ్ కౌంట్ పడిపోతూనే ఉంటుంది, స్పర్మ్ పారామీటర్స్ ఒక్కొక్కసారి ఇంకా తగ్గిపోతాయి. కామన్లీ ఫీమేల్ పేషెంట్స్ వచ్చి ఒక చిన్న ఫైబ్రాయిడ్ ఉంది, దీనికి సర్జరీ ఎప్పుడు అవసరం అని అడతారు. సో బికాజ్ చాలా ఫియర్గా ఉంటారు, సర్జరీ అంటేనే భయం. సో ఏ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్, అసలు ఏ లొకేషన్లో ఉంటే ఆ ఫైబ్రాయిడ్ మనం తీయాలి? యూట్రస్ సైజ్, షేప్, లోపల కెపాసిటీని మనము చూస్తే యూట్రస్ జనరల్గా 6 to 8 centimeters ఉంటుంది. దాని వాల్స్ ఒక రూమ్ లాగా అనుకుందాం. సో ఆ 6 centimeters to 8 centimeters యూట్రస్ లోపల అరౌండ్ 1 centimeter స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లోపల ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, డెఫినెట్లీ తీయాలి. లేదా వాల్ లోపల పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, more than 3 centimeters 4 centimeter ఫైబ్రాయిడ్ ఉంది, మనం బేబీ పెరిగే ప్లేస్ని అది ఒత్తుతుంది, బేబీ పెరగడానికి ప్లేసే లేదు, లేదా బేబీ పెరిగేటప్పుడు కాంట్రాక్షన్స్ వచ్చి మిస్క్యారేజెస్ అవుతాయి అని రిస్క్ ఉంటే డెఫినెట్గా ఫైబ్రాయిడ్ అనేది తీయాలి. అది సిమ్టమ్ లేకపోతే. ఒకవేళ సిమ్టమ్ ఉంది, ఆల్రెడీ మెనోరేజియా ఉంది పేషెంట్ కంటే, ఓవర్గా బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ వస్తుంది, ఇవన్నీ ప్రెషర్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ బ్లాడర్ దగ్గర ఊరికే మనకు యూరిన్ వస్తుంది, మోషన్ పోయేటప్పుడు పెయిన్ వస్తుంది, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ పోస్టీరియర్ వాల్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అంటే యూట్రస్ వెనక భాగంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటివి ఉంటే more than 5 centimeters డెఫినెట్లీ మనకి ఎక్సిషన్ అవసరం. సో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్, సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ మయోమెక్టమీ బిఫోర్ ప్లానింగ్ ద ప్రెగ్నెన్సీ. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఒక అడ్వర్టైజ్ చూసిన, IVF అండ్ IUI డైరెక్ట్ అసలు చేయొద్దు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వాడండి, అన్ని ప్రాబ్లమ్స్ సెటరేట్ అవుతాయని, ఎగ్స్ కూడా పెరిగిపోతాయి, స్పర్మ్ తక్కువ ఉంటే అవి కూడా పెరిగిపోతాయని. అది ఎంతవరకు నిజం అంటావు? మనం మరి ఆ జోన్లోకి ఐ డోంట్ నో, బికాస్ మనం చదవలేదు ఆయుర్వేద. కాకపోతే మనం చదివింది అలోపతియే కాబట్టి మన కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనకు తెలిసిన నాలెడ్జ్లో చేస్తాం. సో ఆ నాలెడ్జ్ ఏంటి అంటే, డైరెక్ట్లీ వీఆర్ సీయింగ్ ద స్కాన్, డైరెక్ట్లీ వీఆర్ సీయింగ్ ద హార్మోన్స్ ఆఫ్ ద పేషెంట్, బ్లడ్ టెస్టులు చేస్తున్నాం. సో హౌ క్యాన్ వీ ఇంప్రూవ్? సో యూట్రస్లో చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, 3 centimeters 4 centimeters ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో ఫైబ్రాయిడ్ తగ్గుతుందా అంటే నాకు ఆన్సర్ తెలియదు. ప్రాబబ్లీ దే షుడ్ ఓన్లీ సే. సో అట్లనే ఒకవేళ మనం దీని గురించి నిజంగా డిస్కస్ చేసుకోవాలనుకుంటే, ఒక 100 years బ్యాక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్సే అయ్యేటివి. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు ఏంటి, ఇది మనకు అసలు తెలియదు. కానీ ఇప్పటికి కూడా చాలా మంది ఆక్యుపంక్చర్ లాంటివి, సో ఇవన్నీ చేస్తే ఏంటంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ పెరుగుతుంది, బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది అని చేస్తుంటారు. కాస్ట్ ఆఫ్ IVF ఎంత కాస్ట్లీ ఉంది.
పేషెంట్స్ అందరు లోన్స్ తీసుకొని అసలు అంతా అమ్ముకొని మీరు ట్రీట్మెంట్ చేస్తే మీకు జస్ట్ 30-40-50% ఏం గ్యారంటీ లేదు కదా. అయితే మా దగ్గరికి తక్కువ కాస్ట్లో ట్రీట్మెంట్ ఇస్తాం, అది చేపించుకోండి. సో అది ఎంతవరకు అది న్యాయం? కరెక్ట్. సో yesterday when we were discussing నిన్న ఒక కేసు అజోస్పర్మియా ఉంది. సో అది అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా యాజ్ యూ సెడ్. అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే స్పర్మ్ బయటకు రాదు కదా. సో ఆబ్వియస్లీ ఎవాల్యుయేషన్ చేయాలి. సో యాజ్ ఎ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మేల్ స్పెషలిస్ట్గా మీరు చూసిన సగం కేసెస్ కూడా అబ్స్ట్రక్టివ్ కేసెస్ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. సో వీటన్నింటికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉందా అని అంటే నాకైతే తెలియదు. సో సర్జికల్ కాస్ట్ని మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కంబైన్ చేయలేము. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ నన్ను అడిగితే ప్రాబబ్లీ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. పొద్దునే మనము ఫ్రూట్ జ్యూసెస్ తాగడము, సో వెజిటేబుల్స్ తినడము, పచ్చి కూరగాయలతో జ్యూస్ తాగడం, ఇవన్నీ మంచివే హెల్త్కి. కానీ ఎంతవరకు చేయగలుగుతారు? ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్స్లో మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది, 30 years 35 years ఉంది, AMH వాల్యూస్ 1.5 1 ఉన్నాయి. సో మేల్ పార్ట్నర్ కూడా మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు 5 million sperm 6 million sperm ఉంది, మొటిలిటీ అస్సలు లేదు. సో వీళ్ళని మీరు 1 year వరకు వెయిట్ చేసి రండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి అని చెప్తే వినే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో మనము స్పెక్ట్రమ్ ఏం చూస్తున్నాం, వాట్ ఈస్ ద పేషెంట్ ఎక్స్పెక్టింగ్? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలంటే ద పేషెంట్ ఇస్ స్ట్రిక్ట్, డెఫినెట్లీ దే క్యాన్ డూ ఇట్. సో అవి ఎవరికి వర్కౌట్ అవుతాయి, ఎవరికి వర్కౌట్ కావో చూసుకుంటే ట్రీట్మెంట్ విల్ బీ ఈజీ. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ PCOD ఉందనుకోండి, ఒబెసిటీ ఉంది, వాళ్ళకి రావట్లేదు, ఏజ్ ఉంది మనకి 28 years 27 years ఉంది, డెఫినెట్లీ వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషనే ఎక్కువ ఉంది. డైట్ చెప్తున్నారు, స్లీప్ చెప్తున్నారు, ప్లస్ అశ్వగంధ లాంటి మెడికేషన్స్ ఇస్తున్నారు విచ్ విల్ ఇంప్రూవ్ దర్ స్లీప్ క్వాలిటీ. ఇవి మన దగ్గరకు వస్తే మనమేం రాస్తాం, మెలటోనిన్ రాస్తాం. సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ వే హౌ two departments will see a case, but decision should be made when the proper diagnosis ఉంటాయి. సో సర్జికల్ కరెక్షన్తో అయ్యేటివి సర్జికల్ కరెక్షన్తో అవుతాయి, మెడికల్ ట్రీట్మెంట్స్తో అయ్యేటివి మెడికల్తోనే అవుతాయి. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ చాయిస్. సో ఒక ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది, మిస్క్యారేజ్ అయింది, దీనికి ఎలాంటి కారణాలు ఉంటాయి, దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయాలి. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు 0.6 AMH డెఫినెట్లీ వన్ ఆఫ్ ద యాడెడ్ ఫ్యాక్టర్. అండ్ ఒకటే మిస్క్యారేజ్ కాబట్టి మనం అంత స్ట్రెస్ కూడా తీసుకోని అవసరం లేదు. సో వెన్ డు బి స్టార్ట్ ఎవాల్యుయేషన్? సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 3 అబార్షన్స్ ఆర్ 3 మిస్క్యారేజెస్ ఆర్ 7th month తర్వాత డెలివరీ అయ్యి బేబీ చనిపోయి ఇట్లా ఉంటే మనం ఎవాల్యుయేషన్ చేయాలి. అది కూడా హయ్యర్ ఎండ్ ఎవాల్యుయేషన్, లైక్ క్యారియోటైపింగ్ కానివ్వండి, లేకపోతే మనము PGTA చేసి ఎంబ్రియో టెస్టింగ్ కానివ్వండి, ప్లస్ ఆప్లా స్క్రీనింగ్ కానివ్వండి, కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా బాడీలో, ఇవన్నీ టెస్టింగ్ చేసుకుంటాం. సెకండ్ టైం ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఒక 3 months మనము ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్తో పాటు ఫాలిక్ యాసిడ్ వాడడం కానివ్వండి, లేదా యాంటీ ఆక్సిడెంట్ వాడడం కానివ్వండి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, మైటోకాండ్రియా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే సో ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, ఇవన్నిటికంటే ముందు ఒక్క అబార్షన్ అయినా మనం కన్సిడర్ చేయాలి. ఏం కన్సిడర్ చేయాలి అంటే యూట్రైన్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. సో సెప్టమ్ ఉందా, యూట్రస్లో పాలిప్ ఉందా, సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసుకుంటే సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ హర్ ఇన్ అచీవింగ్ అ ఫ్రూట్ఫుల్ ప్రెగ్నెన్సీ. ప్లస్ దీంతో పాటు DNA ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద స్పర్మ్ కూడా ఇంపార్టెంట్. సో హస్బెండ్కి కూడా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో స్పర్మ్ ఫ్యాక్టర్స్ కూడా ఇట్ విల్ యాడ్ అ లాట్ ఇన్ మిస్క్యారేజెస్ కాబట్టి ప్రాబబ్లీ యూ నో బెటర్, వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద మేల్ పార్ట్నర్ ఆల్సో. వాళ్ళకి ఇంకొక డౌట్ ఉండే, ఇప్పుడు IUI అండ్ IVF ట్రీట్మెంట్స్ చాలా పాపులర్ అండ్ ట్రెండింగ్ అవుతున్నాయి, కానీ ఈ బేబీస్కి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ లేదా ఏదైనా అబ్నార్మాలిటీస్ రిస్క్ ఏమైనా ఉంటుందా? సో IUI IVFs అంటే జనరల్గా అవి ట్రీట్మెంట్స్ కాదు కదా, అవి ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్ వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఒక 10% 12% పెరుగుతుంది. క్యుములేటివ్గా మనం IUI చేసామనుకో 3 monthsలో 14 to 16% సక్సెస్ రేట్స్ ఉంటాయి. దీని మీనింగ్ ఏంటి, ఒక 100 members మనం ప్రెగ్నెన్సీ IUI ద్వారా ఈ మంత్లో ప్లానింగ్ చేసాము అంటే ఫస్ట్ సైకిల్లో ఒక 10 to 12 members అవుతారు. సో మిగిలిన ఆ 90 members ఇమీడియట్ సైకిల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఇంకొక 14 members ప్రెగ్నెన్సీ రావచ్చు. సో అప్పటికి మనం 3rd cycleకి వెళ్ళాము, సో ఇంకొక 10 members ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇంకా రావట్లేదు అని అంటే అప్పుడు మనం IVFకి వెళ్ళాలి. సో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ప్రొసీజర్ కానీ ట్రీట్మెంట్ కాదు. సో ఈ ప్రొసీజర్లో మనం ఏం చేస్తాం, IUIలో అంటే స్పర్మ్ వాష్ చేసి యూట్రస్లో ఇంజెక్షన్ చేస్తున్నాం. IVF అంటే ఎగ్ స్పర్మ్ కలిపి, అవి న్యాచురల్గా ట్యూబ్లో కలవట్లేదు కాబట్టి బయట ల్యాబ్లో కలిపి యూట్రస్లో పెడుతున్నాం. కానీ
మనం వీఆర్ నాట్ ట్రీటింగ్ ఎనీథింగ్. సో మనం ఈ ప్రొసీజర్స్ని ప్రొసీజర్ లాగా చూడడం చాలా బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ దెమ్ యాజ్ ఎ ట్రీట్మెంట్ ఆప్షన్. ఆఫ్టర్ మ్యారేజ్ 1 year వరకు తన ఓరల్ కాంట్రసెప్టివ్ టాబ్లెట్స్ వాడారు. దీనికి ఏమైనా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చా, లేదా బికాస్ ఆఫ్ దాట్ ఇప్పుడు ఏమైనా ఏమైనా తక్కువ అయిందా అని ఈ డౌట్ అడిగారు. 3 to 4 months ఓసిపిల్స్ వాడితే మనకు ఒవేరియన్ క్యాన్సర్స్కి ప్రివెన్షన్ ఉంటుంది అని కొన్ని స్టడీస్ చెప్పాయి. కానీ 1 year ఓసిపిల్స్ వాడడం, అది కూడా అన్మానిటర్డ్, డాక్టర్కి చెప్పకుండా అనేది ఇట్స్ రాంగ్ స్టెప్. ఓసిపిల్స్ వాడడం వల్ల మనకు ఓవ్యులేషనే కాదు, AMH పడిపోదు, కానీ ఒవేరియన్ లాంగ్ టర్మ్గా సప్రెషన్ ఉండడం వల్ల నెక్స్ట్ 6 months 1 year కూడా ఎగ్ సరిగ్గా రిలీజ్ కాకపోవచ్చు. ఓవ్యులేషన్ డిస్ఫంక్షన్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనకు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. సో సేఫ్ పీరియడ్ మనము ప్లానింగ్ చేసుకోవచ్చు, లేదా బ్యారియర్ కాంట్రసెప్షన్ వాడచ్చు. అండ్ ఇంకొకటి, చాలా మంది అన్మానిటర్డ్ ఓసిపిల్స్ వాడుతుంటారు. వాళ్ళకి అసలు మెడికల్ ప్రాబ్లం ఉందా లేదా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా. మైగ్రెయిన్స్ ఉంటాయి చాలా మందికి. ఓసిపిల్స్ వేసుకోవడం వల్ల మైగ్రెయిన్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి, హెడేక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ ఎక్కువ వాడడం వల్ల చాలా మందికి స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, కార్డియోవాస్కులర్ రిస్క్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ చేసుకున్నాకనే ఓసిపిల్స్ అనేది ఒక గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే వీ హ్యావ్ టు గో ఇన్ అ మానిటర్డ్ సైకిల్. ప్రెగ్నెన్సీని 1 year వద్దనుకుంటున్నాము, ఫస్ట్ గో కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. సో మనకు ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, సో ఏజ్ మన చిన్నదే కావచ్చు, 25 years 30 years కావచ్చు, కాకపోతే ఎగ్ రిజర్వ్ తక్కువ కూడా ఉండొచ్చు కదా. సో ఓసిపిల్స్ వాడి మనం ఒక 1 year ప్రొలాంగ్ చేసుకున్నాము, ఇప్పుడు వద్దనుకున్నాము, మనం కావాలనుకున్నప్పుడు పిల్లలు కావాలని రూల్ ఏమి ఉండదు. సో అప్పటికి మనకి ఇంకేదైనా మెడికల్ కాంప్లికేషన్ రావచ్చు. సో మేల్ ఫ్యాక్టర్, స్పర్మ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనుకోండి, ఫీమేల్నే మనం చూసాము, స్పర్మ్ పారామీటర్స్ సరిగ్గా లేవు. సో 1-2 years తర్వాత మనం ప్లానింగ్ చేసుకోవాలనుకునేసరికి హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చింది అనుకోండి, స్టిల్ ఇట్ విల్ ఇన్ఫాక్ట్ ద ప్రెగ్నెన్సీ. కాబట్టి మానిటర్డ్ సైకిల్స్ వెళ్ళడం బెటర్.